ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారు కదా? ప్రభు మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మనందరం కూడా గడిచిన కాలమంతా ప్రభు రెక్కల నీడలో భద్రపరచబడి ఈ విధంగా సమకూర్చబడి సజీవులుగా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు కూడా ప్రభు ఆత్మ ప్రేరేపణను బట్టి ఒక మంచి సందేశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఈ దేవుని మాటలు మనం ఆలకించుదాం. మంచిది. మనందరం చాలా భక్తి చేస్తూ ఉంటాం, చాలా గొప్పగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రభు పనిలో అన్ని విషయాల్లో ముందుండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు, మన జీవితంలో ఏదైనా శ్రమ కలిగినప్పుడు, మన జీవితంలో ఏదైనా నిందను మనం ఎదుర్కొనేటప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక ప్రశ్న మనకి కలుగుతూ ఉంటుంది సహజంగా. నేను బాగా ప్రార్థన చేస్తా కదా, నేను ఆరాధిస్తా కదా, నేను ఉపవాసాలు కూడా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాను కదా, చాలా రకాలుగా పరిచర్యలలో నా వంతుగా నేను సహాయపడతానే ఉన్నాను కదా, మరి నాకు శ్రమ కలిగినప్పుడు, నాకు శోధన వచ్చినప్పుడు, నేను ఇబ్బందికి గురవుతున్నప్పుడు, లేదా నేను నలిగిపోతా నిందలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, దేవా నువ్వేం చేస్తూ ఉన్నావు అని మనకు ఒక బాధ కలుగుతూ ఉంటుంది. అసలు నువ్వు చూస్తున్నావా? ఇక నీ చిత్తం నా మీద ఉందా లేదా? లేకపోతే నన్ను పూర్తిగా మర్చిపోయావా? లేకపోతే నిన్నే నమ్ముకున్నా కదా, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ నింద, నాకెందుకు ఈ అవమానం, నాకెందుకు ఈ బాధ అనేటువంటి ప్రశ్నలు మన హృదయాన్ని కలచివేస్తూ ఉంటాయి కదా. కాబట్టి అలాంటి సందర్భంలో ప్రభు నీ సమస్య గురించి ఏం చేస్తూ ఉన్నాడు, అసలు అతనికి తెలుసా లేదా అనేటువంటి విషయాల గురించి మనం ఈ పూట ధ్యానం చేద్దాం. మంచిది. దయచేసి చదువుదాం. మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అద్భుతం కదండి. మనకి ఏం అక్కరగా ఉన్నాయో అవి మనం అడగక ముందే అతనికి తెలుసు అంటండి. అంత గొప్ప విషయం. మనం అడగక మునిపే మన అక్కరలు ఎరిగిన దేవుడు అండి. మనమేమనుకుంటాం, ప్రభువా నా సమస్య అసలు నీకు కనబడుతుందా, నువ్వు ఉన్నావా, మరి నువ్వు ఉంటే నా జీవితంలో ఇంత నింద వస్తున్నా కానీ, ఎంత అవమానం వస్తున్నా కానీ, ఇన్ని శోధనలు ఉన్నా కానీ ఎందుకయ్యా ఇవన్నీ తొలగిపోవట్లేదు అని మనం నలిగిపోతూ ఉన్నప్పుడు ప్రభు సూటిగా గుర్తు చేస్తున్న మాట, నువ్వు అడగక మునిపి నీ అక్కర నాకు తెలుసు. మన అక్కరేదో మనం అడగక ముందు అతనికి తెలిసినప్పుడు ఇక ప్రభువు నువ్వు చూస్తున్నావా, నీకు తెలుసా, నా పక్షాన నువ్వు లేవేమో అనేటువంటి మాటలే వ్యర్థం కదా. అంతేనా, మనమందరం నరులం కాబట్టి, మంటి ద్వారా నిర్మించబడినటువంటి వారం కాబట్టి మన ఆలోచనలు మనకు కనబడేటువంటి పరిధి వరకే ఉంటాయి. ఈ సమస్య ఆ సమస్య పోవట్లేదు, ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశా, ఇన్ని రోజులు భక్తి చేశా, ఎంతగా సహాయపడ్డా అని నీకు ఈ లిమిట్ వరకే కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభువు దాన్ని దాటి చూసే వ్యక్తి అనమాట. మన దేవుడు ఎవరండి? దానిని దాటి చూసే వ్యక్తి. కాబట్టి దాన్ని దాటి చూసే వ్యక్తికి నీ పరిస్థితి ఏంటో తెలుసు, దాని ముగింపు ఎలా ఉండబోతుందో తెలుసు, ఆ ముగింపుని ఎంత బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేస్తున్నాడో అతనికి తెలుసు. కానీ మనం ఏమనుకుంటాం, ఇది చూడట్లేదు, తెలియదు, ఇక నన్ను వదిలేశాడు, నా చెయ్యి విడిచిపెట్టాడు అని మనం అనుకుంటాం. కానీ ప్రభువు నీ అక్కర తెలిసినవాడు. గమనించండి, ప్రభువు నీ అక్కర ఎరిగినవాడు. నువ్వు అడగక మునిపే తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ప్రభువా నీకు తెలియట్లేదా, ప్రభువా నువ్వు చూడట్లేదా, నా చెయ్యి విడిచిపెట్టావా అనేటువంటి నిస్సహాయమైనటువంటి మాటలు, ఆలోచన మన హృదయాల్లోకి రానివ్వకూడదండి. ఎందుకంటే మనం అడగక ముందే ఎరిగిన వ్యక్తి అతను. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్నాడండి మనల్ని. తెలుసా, నిన్ను నన్ను
ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్న వ్యక్తికి మన పరిస్థితి ఏంటి, మన శోధన ఏంటి, మన సమస్య ఏంటి, మనం ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్ ఏంటి తెలియదంటారా? ఒక వస్తువు తయారు చేసినటువంటి ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి దాని విధి విధానాలేంటో తెలియకుండా ఉంటాయా? దాని స్టామినా ఎంత? దాని వర్త్ ఎంత? దాని పనితనం ఎంత? దాని సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయి? అనేటువంటి విషయాలు నిర్మించిన వాడికి తెలీదా? అలాగే నీ సమస్య తెలుసు, నువ్వు తెలుసు, ముందు జరగబోయేటువంటి పరిస్థితులు కూడా ఎరిగిన వాడతను. ఒక మాట చూద్దామా? యాకోబు గారు అన్య దేశాల్లో చెదరి ఉన్నటువంటి 12 గోత్రికుల వారికి రాస్తున్నటువంటి ఒక మాట చూద్దామండి. చాలా ఓదార్పునిచ్చేటువంటి మాటలు మనం అక్కడ చూడవచ్చు. దయచేసి చదవండి. 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలిస్తే కనుక, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. ఎంత అద్భుతమైన మాట అండి కదా! నా సహోదరులారా, మీరు నానా విధములైనటువంటి శోధనలలో పడినప్పుడు మనం ఏం చేయాలండి? సంఘాలు మారాలా? మనం ఏం చేయాలండి? నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు 4 చర్చిలు మారితే సరిపోతుందా? లేదు కదా. 4 సంఘాలు మారితే సరిపోతుందా? లేదు కదా. ఏం చేయాలి? అది గొప్ప ఆనందమని మనం సంతోషపడాలండి. అది మహా ఆనందమని సంతోషపడాలంట. ఈ రోజుల్లో చిన్న సమస్య వస్తే మనం మందిరాలు వదిలిపెట్టి ఈ మందిరం వెళ్ళడం మంచిది కాదు, మనం వేరే మందిరానికి వెళదాం, అక్కడ బాగా జరుగుతుందంట, ఇక్కడ బాగా జరగదంట, అక్కడ అదంట ఇదంట అని ఏదేదో మాట్లాడుతుంటావు. కానీ అసలు వాస్తవానికి నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసపు లెవెల్ ఎంతో నీకు తెలుసా? విశ్వాసము లెవెల్ ఏంటి, విశ్వాసపు స్థాయి ఏంటి అనేది నీకు తెలుసా? మన విశ్వాసపు స్థాయి మనకు తెలుసా? మన విశ్వాసములో ఉండేటువంటి స్థాయి మనలో సరిగా లేనప్పుడే మనం 4 సంఘాలు మారుతామండి. తెలుసా? అది గమనించుకోండి. విశ్వాసము ఉన్నవాడు ఎక్కడైతే సంఘంలో స్థానికంగా ఉంటున్నాడో, ఎక్కడైతే ప్రభువు మాటలు వినబడతా ఉన్నాయో, ఎక్కడైతే ఆయన చెక్కబడతా ఉన్నాడో అక్కడే ఉంటాడు. ఎంత శోధన రాని, ప్రభువా నీ మీద నాకు విశ్వాసం ఉన్నది, నువ్వు ఏ రోజైనా ఏమైనా చేయగలుగుతావు నువ్వు అనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారండి. అందుకే ఈ పూట చాలామంది చిన్న సమస్య వస్తాయి సంఘాలు మారుతారు, చిన్న సమస్య వస్తే సహవాసాన్ని వదిలేస్తారండి. కాబట్టి యాకోబు భక్తుడు రాస్తున్న మాట ఏమిటంటే, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నడే. ఈ లోకంలో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మహానందమని ఎంచుకోవాలండి. మహానందమని ఎంచుకున్నారు కాబట్టే ఏమంటే భక్తులు శ్రమలలో కూడా ప్రభువుని స్తుతించారు. అందుని బట్టి వారు జీవ కిరీటాన్ని పొందుకోగలిగారు. ఈ పూట ఈ మాటలు చెప్తున్న నేను కానీ, వింటున్న మీరు కానీ, మనందరిలో ఆ విశ్వాసపు స్థాయి ఉన్నదండి. మనలో పరీక్షించుకోవాలి. మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మరొక మాట చూద్దామా? స్వయంగా ప్రభువు గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోని దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో దయచేసి చదవండి. 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. పౌలు గారు క్రీస్తు గురించి చెప్తున్న మాట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని. ఏమండి, మన దేవుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు కూడా మనలాంటి నరుడుగానే మనం అనుభవించేటువంటి శోధనే అనుభవించారండి. ఆయన నరునిగా వచ్చినప్పుడు నరుడు పడేటువంటి ప్రతి బాధ అనుభవించాడండి. ఆయన భోజనం చేశారు, ఆయన గాలి పీల్చుకునే బ్రతికారు, ఆయన కన్నీరు గార్చారు, ఆయన శరీరం అంతా కూడా నాగటి చాలా వల్లే దున్నబడిందండి. ఆయన ఎక్కడ కూడా
నేను దేవుణ్ణి కాబట్టి నాకు కొట్టినా నాకు దెబ్బ తగలదు, నేను అన్నం తినకుండా నేను బతుకుతా అని ఆయన లేరు. ఆయన కంప్లీట్ మానవునిగానే ఆయన ఉన్నారు. ఆయన శ్రమ అనుభవించి, ప్రతి శోధనను అనుభవించి, ప్రతి నిందను అనుభవించి పాపము లేని వాడిగా ఉన్నాడట. పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఈ పూట ఒకసారి పరిశీలించుకోండి. మనకు శోధన వచ్చినప్పుడు మనం పాపం చేయకుండా ఉండగలుగుతున్నామా? చిన్న శోధన వస్తే ఇక నువ్వు మందిరం బంద్ చేస్తావు. చిన్న శోధన వస్తే ఆత్మీయ జీవితాన్ని వదిలిపెడతావు. చిన్న శోధన వస్తే భక్తి అంతా వదిలేస్తావు కదా. అది పెద్ద పాపం కదా. మరి ఇప్పుడు పరిశీలించుకో. నీకు శ్రమ వచ్చినా కానీ తట్టుకుని నిలబడగలుగుతున్నావా? లేదా ప్రభువు నన్ను చూడట్లేదులే, ఇక నన్ను వదిలేశాడులే, ఇక నేను మందిరానికి వేస్ట్లే, వేరే మందిరానికి పోతాలే అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నావా? ఈ పూట నీకున్న శ్రమ ఏదైనా కావచ్చు, నాకు తెలియదు. నీకున్న శోధన ఏదైనా కావచ్చు, నాకు తెలియదు. కానీ ఆ శోధనలో, ఆ శ్రమలో నువ్వు నిలకడగా విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణతో ఉండు. గొప్ప కార్యాన్ని, గొప్ప కిరీటాన్ని ప్రభు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఎలాగనో తెలుసా? యోసేపు జీవితాన్ని ఎప్పుడన్నా ఆలోచించావా? యోసేపు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి ప్రభువు ఇచ్చినటువంటి ఒక గొప్ప కళ ఉన్నది కదా. మిగతా అన్నలందరూ కలిసి ఈయన పనకు సాష్టాంగ పడ్డట్టుగా ఆ కళ ఉన్నది కదా. ఆ కళ నెరవేర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఈ ప్రయాణంలో ఎంత నలిగిపోయాడు యోసేపు. మరి ఇప్పుడు యోసేపు ఏ రోజైనా ప్రభువా నువ్వు నన్ను చూడట్లేదయ్యా, నా చేయి నువ్వు వదిలిపెట్టినవయ్యా, నేను ఇంకా నీకు ప్రార్థన చేయనయ్యా అనుకున్నాడా? లేదే. శ్రమలు సంతోషంతో అనుభవించాడు. అన్నలు అమ్మివేశారు, స్వయాన అన్నలే అమ్మివేశారు, భరించుకున్నాడు. తర్వాత ఏదేదో పనులు చేయాల్సి వచ్చింది, చేశాడు. నమ్మకంగా చేశాడు, విశ్వాసంతో చేశాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. చివరకు వచ్చేపాటికి ఆ దేశానికి ఒక అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప ఆర్థిక శాఖ మంత్రిగా నియమించబడ్డాడు. మనం గమనిస్తే ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనంలో అద్భుతమైనటువంటి మాట అండి. చదువుదాం ఒకసారి. ఆదికాండము 41వ అధ్యాయంలో క్షమించండి, ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం చూడండి. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేక వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించాను. ఎంత అద్భుతం అండి! ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాలి అని అంటే, గుంటలో పడేసినటువంటి వ్యక్తిని కొన్ని సంవత్సరాలు శ్రమ శోధన అనుభవించిన తర్వాత ఐగుప్తు దేశం అంతటి మీద కూడా అతన్ని రాజుగా నియమించారండి. సింహాసన విషయంలో ఒక్కటే ఫరో ఒక మెట్టు ఎక్కువ, అంతే అతనికన్నా. ఎంత అద్భుతం కదా. ఒకవేళ ఆ గుంటలో పడేసినప్పుడు, ప్రభువు నువ్వు నా చేయి విడిచిపెట్టావయ్యా, ఇక నేను నీకు ప్రార్థన చేయను, నీ సన్నిధికి రాను, నేను ఇంకా ఈ ఉపవాసాలు ఉండను, నేను నీ మీద నమ్మకం ఉంచుకోను, నువ్వు అసలు దేవుడివే కాదు అనేటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటే, ఆయన ఆ రాజు చేతుల మీదుగా దేవుడు నిర్ణయించినటువంటి ఆ పరిస్థితుల్లోనే వెళ్లకుండా ఆ ఐగుప్తు దేశానికి రాజుగా ఉండగలిగేవాడా? కాబట్టి గమనించండి, మనల్ని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేటువంటి పరిస్థితులు ఆయన చక్కబెడతా ఉన్నాడండి మన కొరకు. మనమేమో ప్రభువు నువ్వు చూడట్లేదులే, నువ్వు వదిలేశావులే అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఆ నిందను తీసివేసి, ఎవరైతే నిందించారో, ఎవరైతే నిన్ను శోధిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమానాలు పాలు చేస్తూ ఉన్నారో, వాళ్ళ నోటి ద్వారానే నువ్వు గ్రేటు, నువ్వు సూపరు, నీ భక్తి అద్భుతం, మాది తప్పు అనేటువంటి రీతిలో ప్రభువు నిలబెట్టబోతా ఉన్నాడు. శోధనకు కలిగినటువంటి ఆ మూల్యాన్ని, గొప్ప కిరీటాన్ని నీ కొరకు ఇవ్వడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఇక ప్రార్థన చేసి ప్రార్థన గదిలో నుంచి ఇక బయటికి వెళ్ళిపోగానే మొత్తం డబ్బులు కట్టలు అయ్యే ఉండవండి. కాబట్టి గమనించండి, విశ్వాసం ఇంపార్టెంట్, పాపం చేయకుండా బ్రతకడం ఇంపార్టెంట్. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు కానీ, నేను కానీ, మనందరిలో విశ్వాసంలో పెంచకుండా చూసుకుందాం. విశ్వాసం కలిగి పట్టుదలతో ప్రార్థన చేద్దాం.
ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ శ్రమ తెలుసు, నీ శోధన తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ నింద తెలుసు ప్రభువుకి. కాబట్టి నువ్వేమి దిగులు చెందొద్దు. ప్రభువా నా పక్షాన నువ్వు ఉన్నావు. దావీదు అనుకున్నాడు కదా, యుద్ధం ఆయనదే. శ్రమను నీకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా, నా బిడ్డకు వచ్చిన శ్రమని నేను తీసేస్తా అంటున్నాడు ప్రభు. నువ్వేమో అమ్మో శ్రమను నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్లు చేసుకుందాం అని మనం ఆలోచిస్తాం. ప్రభు అంటున్నాడు, బిడ్డ వద్దు, నేనున్నా, నేను చూసుకుంటా, యుద్ధము నాది. జస్ట్ నువ్వు విశ్వాసం ఉంచు నా మీద చాలు, పాపం చేయకుండా జీవించు చాలు అంటున్నాడు ప్రభు. కాబట్టి ఈ పూట ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా యోసేపుకి ఇచ్చినటువంటి ఆ నిరీక్షణ, దావీదుకి ఇచ్చినటువంటి ఆ విశ్వాసం నాకు దయచేయి, అబ్రహాంకి ఇచ్చినటువంటి విశ్వాసం నాకు దయచేయి అనేటువంటి ఒక గొప్ప తీర్మానం చేసుకుందాం. అట్టి రీతిలో ముందుకు వెళదాం. మనం కూడా గొప్ప ప్రభు ద్వారా నిత్యజీవం అనేటువంటి కిరీటాన్ని పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.